ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినపు వేకుజాం ప్రార్థనకి లైవ్ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దినాన ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని వేకుజాం ప్రార్థనని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా అల్పులమయోగులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా జీవిత దినాల్లో నేడు అన్న ఒక దినాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు నాయన. మీరు చూపిన కృపకై మీకు వందనాలు. ఈ దినాన వేకుజామున లైవ్ ద్వారా 1 గంట అయ్యా నా తండ్రి ప్రభా, నీ మాటలు వినటానికి, కొన్ని నిమిషాల కొరకు ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గంట ప్రార్థనని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు జరిగించండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాన్ని, దీవెన కలుగచేయండి. చూడబోతున్న వారికి కూడా మీ మేలు, దీవెన, ఆశీర్వాదాలు కలుగచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేట మరి స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓ పాటను పాడుకొని దేవుని సన్నిధిలో దేవుడి నామాన్ని కనపరుచుకుందాం. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము. పాపము క్షమించి స్వస్థపరచుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేశాధికారులను దీవించుము. తగిన జ్ఞానము వారికియుము. దేశాధికారులను దీవించుము. తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము. మంచి ఆలోచనలు వారికియుము. మంచి సహకారులను దయచేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచి వేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే ఖాళీయాయే. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచి వేయగా,
పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే, దేశపు నిధులే కాలియాయే. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మతము అంటూ కలహాలు రేగగా, నీది నాదని భేదం చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఈ దేశమునకు క్షేమమునిచ్చును. క్రైస్తవము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా. మతము అంటూ కలహాలు రేగగా, నీది నాదని భేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఈ దేశమునకు క్షేమమునిచ్చునని, క్రైస్తవము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకి తెలుపుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవ పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం. గలతీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసిపు కాడి క్రింద చిక్కుకొనుకుడి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్రము, దేవుడి అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనము స్వతంత్రం చేసుకున్న తరువాత మరలా దాస్యపు కాడి క్రిందకి వెళ్ళొద్దని చెప్పి ఈ గలతీలకు రాసినటువంటి పత్రికలలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన అనేక మంది త్యాగ ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం అనేది అనుగ్రహించబడింది. మరి మనం బానిసత్వ బ్రతుకుల నుంచి మన దేశాన్ని కాపాడి ఈ దినాన మరి అనేక సంవత్సరాల క్రితం త్యాగ ఫలితముగా స్వాతంత్రము అనుభవిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి పేరుల్ని, వారి త్యాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకములో ఈ దేశము కొరకు పాటుపడినటువంటి వారిని, ప్రాణాలు అర్పించిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రభువైన యేసయ్య కూడా మనకున్నటువంటి పాపపు దాస్యపు కాడి క్రింద మనల్ని తప్పించి మరి 2024 సంవత్సరాల క్రితమే దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తాన్ని చిందించి మనకి విడుదలని ఇచ్చాడు. మన పాపాలను క్షమించాడు, మనకు విడుదలను కలుగ చేశాడు, క్షేమాన్ని ఇచ్చాడు. అన్ని రీతిలుగా దేవుడు మనకి సహాయాన్ని కలగచేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసపు కాడి క్రింద చిక్కుకోవద్దు. మరలా ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి మీరు, స్వేచ్ఛాపరులుగా తండ్రిని ఆరాధిస్తున్న మీరు, రక్షణ పొందుకున్నటువంటి మీరు దేవుని సన్నిధిలో మరల దాసిపు కాడి క్రిందకి వెళ్ళొద్దు, చిక్కుకొనకండి. చిక్కులు మామూలు ముళ్ళైతే మరి సాధారణంగా తీస్తే వచ్చేస్తాయి, కానీ చిక్కుముడులు అనేక ఇబ్బందులు కలిగ చేస్తాయి. చిక్కుకుంటే అనేక రీతిలుగా
మరి కష్టాలని, బాధల్ని, నష్టాన్ని కలగచేస్తే చిక్కుముళ్ళు విడిపించటం అంటే, విడదీయటం అంటే, ఆ చిక్కు నుంచి విడుదల కలగచేయటం అంటే మరి పరిస్థితి కొంచెం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము, దేవుడు మనల్ని స్వేచ్ఛాపరులుగా, స్వతంత్రులుగా, సాతాను కబంధస్తాల నుంచి, సాతాను ప్రేరణించి, సాతాను క్రియల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, రక్షణ మార్గాన్ని చూపించాడు. కాబట్టి మరలా సాతాను క్రియల్లోనికి మనం వెళ్లకుండా, చిక్కుకొనకుండా, మీరు మరలా దాస్యంలోనికి వెళ్లకుండా స్వతంత్రులుగానే బ్రతకాలి, స్వతంత్రులుగానే మీరు జీవించాలి, మీరు అన్ని విషయాలలో మరి స్వేచ్ఛగా నన్ను ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని సన్నిధిలో మరలా మనం వెళ్లకుండా ఉండునట్లుగా కొన్నిటిని మనం తప్పించుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన చిక్కుకొనకుండా ఆయన కాపాడే దేవుడు. సామెతల గ్రంథంలో మరి ఒక మాట మనకు తెలియపరుస్తూ ఉంది. సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మాట రాయబడింది. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవాని ఆధారం చేసుకునే వారంగా ఉండాలి. యెహోవాని ఆధారం చేసుకుంటే మన కాలు చిక్కుబడకుండా ఆయనకి మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. మన దాసపు కాడి క్రిందకి వెళ్ళనివ్వకుండా ఆ భారాల్ని, ఆ బానిసత్వ బ్రతుకుల్ని మనము మరలా పొందుకోకుండా దేవుడు కాపాడటానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆశీర్వదించే దేవుడు, కాపాడటానికి శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు దేవునిని ఆధారం చేసుకోవాలి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును. యెహోవాని ఆధారం చేసుకోవాలి. ఈ దినాన స్వతంత్రులంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనము, ఈ దేశ ప్రజలుగా ఉన్నటువంటి మనము, దేవుని నమ్మినటువంటి ప్రజలంగా ఉన్నటువంటి మనము, రక్షణ పొందినటువంటి బిడలంగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మరి గణపరచాలనంటే, దాసపు కాడి క్రిందకి మరలా వెళ్లకుండా, చిక్కుబడకుండా ఉండాలనంటే దేవుని సన్నిధిలో మనం చేయవలసిన ఏంటంటే యెహోవాని మనం ఆధారం చేసుకునే వారంగా ఉండాలి. ఆయన్ని ఆధారం చేసుకుంటే, ఆయన మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా మనల్ని ఆ దాస్యపు కాడి క్రిందకి వెళ్లకుండా, ఆ దాస్యములోనికి వెళ్లకుండా, సాతాను క్రియలకు లోను కాకుండా దేవుని సన్నిధానములో నుంచి మనము దేవుని సన్నిధిలోనికి కాపాడబడే వారంగా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే వారంగా, స్వేచ్ఛగా ఆరాధించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడాలి. ఈ దినాన ఏ బంధకములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో, ఏ నష్టములో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, వాటిని బట్టి ఏ బంధకాలలో నువ్వు బంధించబడి ఉన్నావో, రాలేకపోయే మరి వాటిల్లోనే మ్రగ్గిపోతూ ఉన్నావేమో, ఈ దినాన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఆధారం చేసుకుంటావా? దేవుణ్ణి ఆధారం చేసుకుంటే నీ కాలు చిక్కుబడకుండా, చిక్కుల్లోనికి నువ్వు వెళ్ళిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతానని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, కృప చూపించే దేవుడు. కాబట్టి దేవుడిని నువ్వు ఆధారం చేసుకోవాలి. అలాగే హెబ్రీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనములో మనం చూసినట్లయితే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి మనము విడుదలని పొందుకోవాలి. ప్రతి భారము నుండి, ప్రతి పాపము నుండి మనము విడుదల పొందుకునే వారంగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి మీరు విడుదల పొందుకున్నట్లుగా మరి చిక్కులలో నుండి మీరు విడుదల పొందుకోవాలి. మనల్ని ఆవరించి ఉన్న ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మనము విడిచిపెట్టే దేవుడు మనకి మేలుని కలగ చేస్తాడు. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఆ చిక్కులు ఎలా వస్తాయని అంటే మనకు సులువుగా వస్తాయి, సులువుగా ఆవరిస్తాయి, సులువుగా చిన్నదేగా అన్నట్లుగా మనల్కి
బానిసత్వ బ్రతుకుల్లోనికి, పాపంలోనికి తీసుకొని వెళ్ళిపోతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవుని సన్నిధిలో మరి సన్నిధానంలో స్వతంత్రులుగా ఉంటేనే, స్వేచ్ఛగా ఉంటేనే మనము పరిగెత్తగలము, దేవుణ్ణి ఆరాధించగలము, దేవుని నామాన్ని గనపరచగలము. ఒక దానికి మనం బానిసయ్యి దానిలో మనం లోబడి ఉంటే, కట్టబడి ఉంటే, చిక్కుల్లో పడిపోయి ఉంటే దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించలే. కాబట్టి మీరు విడిపించుకునేవారుగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ దానిని కొనసాగించువాడనైనా మరి యేసు వైపు మనం పరిగెత్తే వారంగా మనం ఉండాలి. ఈ విశ్వాస యాత్రలో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టే వారంగా మనం ఉంచబడినటువంటి పందెములు ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలి. పరిగెత్తాలంటే, దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలంటే, దేవుని ఆరాధించాలని స్వతంత్రులుగా ఉండాలి. మనము పాపాన్ని విడిచిపెట్టే వారంగా, మన మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి దేవుని మీద వేసే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి నీవు, దేవుడు చిక్కుల్లో నుంచి కాపాడుతాడని విశ్వాసాన్ని ఉంచినటువంటి నీవు, విశ్వాసమునకు కర్త అయిన దేవుని యందు మనం పరిగెత్తే వారంగా ఉండాలి. ఈ దినాన స్వేచ్ఛాపరులుగా దేవుని ఆరాధించడానికి ఒక కట్టడిగా, ఒక సరిహద్దుగా ఉంచుకోవటం కాదు, కానీ స్వేచ్ఛగా మనం ఎంతగా ఆరాధించగలమో, ఎంతగా దేవుని స్తుతించగలమో, ఎంతగా దేవుణ్ణి గణపరచగలమో అంతగా ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ముందు ఉంచబడినటువంటి ఆ బహుమానము కొరకు మనం పరిగెత్తే వారంగా ఉండాలి. ఇది నా చిక్కుల్లో పడిపోతే, ప్రతి భారాన్ని మన మీద వేసుకుంటే, మనం దేవుని సన్నిధిలో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని మనము విడిచిపెట్టకుండా పట్టుకుంటే దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా ఆరాధించడం. ఇది స్వాతంత్రపు దినోత్సవమును జరుపుకుంటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవునిలో నువ్వు విడుదలను పొందుకొని ఉన్నావా? రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఉన్నావా? మారు మనసుని పొంది ఉన్నావా? అయితే మరలా వెనక్కి తిరగకుండా, మరలా దాసిపు కాడి క్రిందకి వెళ్లకుండా దేవుణ్ణి ఆధారం చేసుకో. నీ ప్రతి భారాన్ని తీసివేసి చిక్కుల నుంచి విడుదల కలగచేసి నిన్ను కాపాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, గణపరిచే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఈ దినాన సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టుకొని స్వేచ్ఛగా దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ సమూయేలు రాసినటువంటి ఆ గ్రంథములో దావీదు కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. రెండవ గ్రంథము, సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనములో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదుకి బహు గొప్ప చిక్కులు కలిగినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 12వ వచనములో, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు ఎదుటి పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నువ్వు కోరుకునేలా నేనది నీ మీదకి రప్పించెదను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరం నువ్వు క్షామం కలుగుట ఒప్పుకొందువా? నేను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమీయో తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, బహు వాత్సల్యము గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు ఎక్కడున్నాడంట? బహు చిక్కులలో నేనున్నాను, ఈ పరిస్థితిలో ఏమి తోచుకున్నది, ఏమి చేయాలో మరి నాకు తెలియకున్నది, కాబట్టి గొప్ప చిక్కులలో నేనున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే, వాత్సల్యము కలిగినటువంటి దేవుని చేతిలో నేను ఉండాలి. మనుషుల చేతుల్లో పడుట కంటే యెహోవా చేతిలో, నీ చేతిలో నేను పడుట నాకు మేలయ్యా, నాకు దీవెనయ్యా. ఏం చేయాలో నాకు తెలియటం లేదు, నిన్ను ఆధారం చేసుకుంటాను, నీ చేతుల్లోనే ఉంటాను, నీ మీదే నేను ఆధారపడుతూ నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఇవన్నీ నా ముందు ఉంచబడినటువంటి దేశానికి క్షామం కలిగియద్దయ్యా. నా ద్వారా వచ్చినటువంటి నేను గర్వించాను, కొంచెం ఆహాన్ని చూపించాను,
మరి 10వ వచనంలో మనం చదువుకుంటే, జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంత అవివేకిని దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు. హృదయంలో కొంత జనసంఖ్యను చూసుకొని, దావీదుకు జనసంఖ్య అవసరం లేదు, వడిసెలతో ఒక్క రాయితో మరి గొలియాతును హతమార్చాడండి. మరి అరణ్య మార్గములో తోడేళ్ళని, సింహాలను మరి అలాగే చీల్చివేశాడు. దేవుడు తోడుగా ఉంటే దావీదుకి ఎన్నో మరి అనేక రీతిలుగా దావీదుకు సహాయం చేశాడు, గొప్ప విజయాలను ఇచ్చాడు. ఆపదల నుంచి మరి ఆశ్రయముగా ఉండి ఆపదల నుంచి తప్పించాడు, కాపాడాడు. దేవుని మీద ఆధారపడ్డ దావీదు చిన్ననాటి నుండి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ ఆయన్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ముందుకు వెళ్ళినటువంటి దావీదు ఇక్కడ ఏమని మాట్లాడు, జనసంఖ్యను చూసుకున్నాడంట, మనుషులను చూసుకొని పాపము చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆహాన్ని గర్వాన్ని మరి ఇంత అన్నట్లుగా హృదయంలో అనుకోవటం ద్వారా మరి క్షామం అనేది క్షేమం లేకుండా పరిస్థితి, దేశం మీదకి కరువు వచ్చింది, దేశం మీదకి అనేక రీతిలో ఇబ్బందులు కలుగుతున్నాయి. 3 విషయాలు ముందు పెడుతున్నాను, ఆ 3 విషయాల్లో ఏది కావాలో నువ్వు తేల్చుకో అని చెప్పి దావీదుతో మాట్లాడుతుంటాడు గాదు ద్వారా. అయితే దేవుని సన్నిధులు అంటున్నాడంట, నాకేమి తోచుకున్నదయ్యా, నేను మరి ఏం చేయాలో నాకు తెలియకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, నీ సన్నిధిలో నేను నీ చేతిలో పడుట నాకు ఉత్తమమయ్యా. ఆయన చేతిలో ఉన్నటువంటి దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? 25వ వచనములో అక్కడ దావీదు, యెహోవా నామము నాకు బలిపీఠమును కట్టించి దహన బలును సమాధాన బలును అర్పించును, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలును విడిచిపోయాను. దేవుని బిడ్డలను బాధ పెరుస్తున్నటువంటి ఆ పరిస్థితి దావీదు ద్వారా కలిగినది కాబట్టి దావీదు దేవుని చేతిలో ఉన్నటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆ గొప్ప చిక్కుల నుంచి తప్పించుకొని గొప్ప చిక్కులలో ఉన్నటువంటి దావీదు దేశం మీదకి ఏ మాత్రము బాధ కలగకుండా, తెగులు రాకుండా ఆగిపోవున్నట్లుగా బలిపీఠాన్ని కట్టించి దహన బలులను అర్పించి యెహోవా దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనలు ఆలకించాడు. దేశము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. ఈ దేశాన ఈ సమయాన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రియ దేవుని బిడ్డ, సంవత్సరంలో ఒక్క దినాన మరి స్వాతంత్రం వచ్చిందని చెప్పి సంబరాలు చేసుకుంటూ మరి దేవుని సన్నిధిలో మరలా ఈ దినం అయిపోగానే మర్చిపోయేటట్లుగా ఉంటున్నావా? నువ్వేం చేయాలి? దేశాన్ని ప్రేమించే బిడ్డవైతే జెండా పట్టుకొని మనము పరిగెత్తటమే కాదు, కానీ అనేక మందికి స్వాతంత్రాన్ని తెలియపరుస్తున్నటువంటి మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. ఈ దేశం మీదకి కరువు రాకుండా, తెగులు రాకుండా, వ్యాధి బాధలు చుట్టకుండా అనేక రీతులుగా క్షేమాన్ని పొందుకోవాలంటే, ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మరి దావీదుకు వలె మనం ఏం చేయాలి? విజ్ఞాపనకర్తలుగా విజ్ఞాపనలు చేసే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ చిక్కులో నుంచి దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి యేసయ్యని ఆధారం చేసుకొని విజ్ఞాపనలు చేయడానికి బలిపీఠం కట్టాడో ఆ దేశం మీదకి ఆ తెగులు ఆగిపోయింది. ఇజ్రాయేల్ దేవుని బిడ్డలని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. క్షామం వారిని వదిలి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేశం కొరకు నువ్వు ప్రార్థిస్తావో, ప్రార్థన పరులుగా మరి ముందుకు వెళ్తూ ఉంటావో, చిక్కుల్లో పడిపోకుండా, చిక్కుల్లో పడిపోయినా దేవుని మీద ఆధారపడుతూ ఆ చిక్కుల నుంచి విడుదల పొందుకొని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడతావు, నీ ప్రార్థన దేశాన్ని బాగు చేస్తుంది. నువ్వు ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన, నీ సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన దేశానికి క్షేమాన్ని ఇస్తుంది. ఈ ఒక్క దినమే కాదు, ప్రతి దినము దేవుని సన్నిధిలో దేశము కొరకు, దేశంలో ఉన్న ప్రజల కొరకు, దేశంలో అనేక మంది కొరకు మరి మనం ప్రతి ఒక్కరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి, దేవుని సన్నిధిలో వేడుకునే వారంగా ఉండాలి, విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా దేవుని బిడ్డలంగా, తండ్రికి తగ్గట్లుగా బిడ్డలంగా మనం కూడా అనేక మంది కొరకు విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. దావీదు బహు చిక్కుల్లో పడిపోయాడు. అప్పుడు అనుకుంటున్నాడంట, నాకు ఏమి తోచుకున్నదయ్యా, బహు చిక్కుల్లో పడ్డాను, నీ చేతిలో పట్ట నాకు ఉత్తమము, నాకు మేలు. మనుషుల చేతిలో పడితే నేను మరి అనేక రీతిలుగా బాధను అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. క్షేమాన్ని పోగొట్టుకుంటాను, దేశం మీద తెగులు రావడానికి నేను ఒప్పుకోను, మరి క్షేమానికి మరి వారిని గురి చేయటం నాకు ఇష్టం లేదు. నా ద్వారా వచ్చినది కాబట్టి, నా అహము ద్వారా నేను మరి బాధ వచ్చింది, ఈ తెగులు వచ్చింది కాబట్టి నీ సన్నిధిలో నేను అయా ప్రార్థన చేయటానికి
నేను ఒప్పుకుంటున్నాను. నీ చేతిలో ఉండటానికి, నీ సన్నిధిలో ఉండటానికే నేను ఒప్పుకుంటున్నానయ్యా. కాబట్టి దేవుని సన్నిధిలో వారి మీదకి ఏ తెగులు నువ్వు రప్పియొద్దు, వారికి ఏమి చేయొద్దు అని చెప్పి సమూయేలు బలిపీఠాన్ని కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఈ దేవుని బిడ్డ దావీదు ప్రార్థిస్తున్నాడు. మనము కూడా ఆ రీతిగా ప్రార్థించే వారంగా ఉండాలి, ఆ రీతిగా వేడుకునే వారంగా ఉండాలి, దావీదుకు వలె మొరపెట్టే వారంగా ఉండాలి. దావీదుకు వలె ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు, కృపని కలగ చేసే దేవుడు. మన దేశానికి తెగులు రాకుండా ఆపివేసి ఆశీర్వాదాన్ని కలగ చేసే దేవుడు. మరి ఎటువంటి చిక్కుల్లోనూ ఉన్నావో ఆ చిక్కులన్నిటిని విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మేలు చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు మరలా దాసపు కాడి క్రిందకి వెళ్లకుండా, చిక్కుల్లో పడిపోకుండా దేవుని సన్నిధిలో మరి ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనకర్తలుగా దేవుని సన్నిధిలో దావీదుకు వలె ముందుకు కొనసాగాలని ఇది నాన్న ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చివరిగా ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు రాసినటువంటి పేతృపత్రిక 2వ అధ్యాయము, పేతృపత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ప్రభువునకు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లునట్టును మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. దేవుని సన్నిధిలో దేవుని తెలుసుకున్నటువంటి మనము, అనుభవ జ్ఞానము చేత తెలుసుకున్నటువంటి మనము మరి చిక్కుల్లో పడిపోకుండా దేవుని సన్నిధిలో మనం తప్పించుకునే వారంగా ఉండాలి. మనం చిక్కులోనైతే చిక్కుబడితే మరి పాపానికి మరలా తెలుసుకున్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము, విజ్ఞాపనకర్తలుగా ఉన్నటువంటి మనము మరలా చిక్కుల్లో పడిపోకుండా వాటి చేత జయింపబడకుండా ఉంటే పరిస్థితులు అంట మొదటి స్థితి కంటే మరి వారి కడవరి స్థితి బహు చెడ్డగా ఉంటుంది. మరి మొదట ఉన్నటువంటి భక్తి భయాన్ని ఏ రీతికైతే దేవుని తెలుసుకున్నామో, జ్ఞానము చేత రక్షింపబడ్డామో, రక్షణలోనికి వచ్చామో, మారుమనసు పొందామో, విజ్ఞాపనకర్తలుగా మారేమో, మరలా మనము చిక్కుల్లో పడిపోకుండా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిక్కుల్లో పడిపోతే వారి స్థితి ఎలా ఉంటుందంటే మొదటి స్థితి కంటే కడవరి స్థితి, మొదట నువ్వు వదిలి వచ్చేసినటువంటి పరిస్థితి కంటే కడవరి స్థితి బహు చెడ్డగా మారుతుంది, భయంకరంగా మారుతుంది, ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి నువ్వు తెలుసుకోకుండా ఉన్నా మేలు, కానీ తెలుసుకున్న తర్వాత మరలా దాసిపు కాడి క్రిందకి వెళ్ళకూడదు, మరలా లోకం వైపు చూడకూడదు. అరణ్య మార్గంలో ఐగుప్తులంట వారికి అనేక శ్రమలు, ఇరుకులు, అవసరాలు కొన్ని కలిగినప్పుడు ఐగుప్తే మేలని వారి హృదయాల మనసులు ఎటువైపు తిప్పుకున్నారంటే ఐగుప్తు వైపు మళ్లించుకున్నారు. అనేక మంది అరణ్య మార్గం రాలిపోవటం మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మరలా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. కానీ ఈ స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛని అనుగ్రహించిన దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి. కానీ వెనుదిరగటానికి ఏమాత్రం మనం ఇష్టపడకూడదు. వారి పరిస్థితి బహు చెడ్డగా మారుతుంది. కుక్క వాంతికి తిరిగినట్లుగా, పంది బురదలో మళ్ళున్నట్లుగా ఉండకుండా దేవుని సన్నిధిలో మనం దేవుని బిడ్డలుగా శ్రేష్టమైనటువంటి వారంగా, భక్తి కలిగినటువంటి వారంగా, భయం కలిగినటువంటి వారంగా దేవుని మీద ఆధారపడుతూ సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి మనం విడుదలను పొందుకునే వారంగా ఉండాలి. దేవుడు కాపాడే దేవుడండి, ఆశీర్వాదాన్ని కలుగచేసే దేవుడండి, దీవెనను కలుగచేసే దేవుడండి. ఈ దినాన్ని ఎటువంటి చిక్కుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, విడుదల లేక, మరి క్షేమము లేక, క్షామాన్ని అనుభవిస్తున్నా, బాధను అనుభవిస్తున్నా, అనేకమైనటువంటి ఇరుకుల ఇబ్బందుల్ని, చిక్కుముడులతో కూడినటువంటి అటు ఇటు వెళ్ళినటువంటి చిక్కుముడుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని కలిగి ఉన్న దేవుడిని నువ్వు ఈ దినాన ఆధారము చేసుకుంటే దేవుడు తప్పకుండా నేను రక్షించే దేవుడు.
మేలు చేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కలుగ చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుణ్ణి చూస్తూ ముందుకు వెళ్తున్నా నీవు వెనుదిరగవద్దు. వెనుదిరుగువాడు నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి వేసి వెనుదిరుగువాడు నాకు పాత్రుడు కానే కాదు. ఒక పొలాన్ని దున్నటానికి నాగటిని ఉపయోగిస్తున్న వ్యక్తి వెనుదిరిగితే అది ముందుకే దున్నలేడు, సేద్ధపరచలేడు. కానీ దేవుని విషయంలో కూడా మనము వెనుదిరిగే వారంగా ఉంటే మనం అనేక మేలును కోల్పోతాం, అనేక ఆశీర్వాదాలు దీవెనలు మనం కోల్పోతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, లోతమ్మ వెనుదిరిగి చూసిందంట. వెనుదిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. అబ్రహాం గారు దేవుని సన్నిధిలో నిలిచి దుమ్ముగా ధూళిగా మారిపోయి దేవుని సన్నిధిలో అయా సొదొమ గొమొర్రాల మీదకి వస్తున్న ఆ పట్టణాలని, ఆ నాశనాన్ని విడుదల కలిగచేయ, నా బిడ్డని లోతు కుటుంబాన్ని రక్షించేయని చెప్పి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడండి. దేవుని సన్నిధిలో వేడుకొని విజ్ఞాపన చేస్తుంటే దేవుడు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకొని ఆ నాశన కూపంలో నుంచి, అగ్నిగంధకంలో నుంచి మరి లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఇష్టపడతాడు. అయితే దేవుని సన్నిధిలో ఆ లోతు బిడ్డలు మరి లోతమ్మ నలుగురు కలిసి వస్తున్నటువంటి ఆ సమయంలో వెనుదిరిగి మరలా ఆ పట్టణాల వైపు చూస్తుంది. దేవుని మాట, దేవుని ఆజ్ఞ, మీరు వస్తున్నటువంటి ఆ సమయంలో వెనుదిరిగి చూడొద్దు, వెనుదిరిగి చూస్తే మీకు నష్టం కలుగుతుంది అన్నప్పుడు లోతమ్మ వినిపించుకోలేదు, దేవుని మాట వినలేదు. మరి విడుదల కోసం ఎంతగానో అబ్రహాం గారు విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన విషయంలో లోతమ్మ ఏమైపోయింది? వ్యర్థపరిచింది. దేవుడిచ్చిన రక్షణను వ్యర్థపరుస్తున్నావా? దేవుడు చేసిన కార్యాన్ని మరి నిర్లక్ష్య పెడుతున్నావా? దేవుని మాటని వినకుండా పెడచెవిన పెడుతున్నావా? వెనుదిరిగి చూస్తే ఏమైపోద్దులే, పడిపోతే ఏమవుతుందిలే, చిన్ని పాపమేలే, చిన్ని అపవిత్రతేలే, ఈ చిన్ని కార్యమేలే అని చెప్పేసి లోబడుతూ ఉన్నావా? లోతమ్మ వెనుదిరిగి చూసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఎవరికి పనికిరాని జీవితం, ఎందుకు పనికిరాని జీవితం? తను వెనుదిరిగి చూడటం ద్వారా ఆ కుటుంబంలో ఏ ఆశీర్వాదం లేదు. బిడ్డలు మరి మూల పురుషులుగా శపించబడినటువంటి జీవితాలకి, శపించబడినటువంటి ఆ వారసత్వానికి బిడ్డలకి తల్లులుగా ఉండే మరి అటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్ళిపోయింది. నువ్వు వెనుదిరిగి చూస్తున్నావు, ఒక తల్లిగా, తండ్రిగా నీ కుటుంబంలో లోకం వైపు, పాపం వైపు వాటిని విడిచిపెట్టి, వాటిని వదులుకొని, వాటిని వద్దనుకొని వచ్చి దేవుడు కావాలని కోరుకొని దేవుని సన్నిధిలో భక్తి జీవితాన్ని, విజ్ఞాపన జీవితాన్ని మరి చేస్తున్నటువంటి నీవు మరలా వెనుదిరిగి చూస్తున్నావు. వెనుదిరిగి చూస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు. వెనుదిరిగితే నీ కుటుంబంలో నీ బిడ్డలు ఆశ్రయించబడలేరు. ఈ దినాన స్వతంత్రాన్ని పొందుకొని దేవుని ద్వారా స్వేచ్ఛగా ఆరాధిస్తున్న మనము, స్వేచ్ఛగా ఆరాధించడానికి మరి ఇటువంటి భాగ్యాన్ని కలగచేస్తున్న ఆ యేసయ్య రక్షణ కార్యాన్ని వ్యర్థపరచకుండా ఈ స్వాతంత్ర దినోత్సవ దినాన మీకు ఒక మాటగా సెలవిస్తున్నాను. దేవుని కలిగి ఉన్నటువంటి మీరు మరల లోకం వైపు, పాపం వైపు చిక్కుల్లో పడిపోకుండా దేవుని వైపు, విశ్వాసమును కర్త అయిన దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అలాగే రక్షణ లేనటువంటి వారు, విడుదలైనటువంటి వారు, ఇంకా దేవుని తెలుసుకున్నటువంటి వారు నామకార్థంగా నాస్తికులుగా సజీవమైన దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారు ఈ దినాన దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మిమ్మల్ని కాపాడే దేవుడు. ఏ చిక్కుల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్న ప్రభు అయిన యేసయ్య నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చేతులు చాపి పిలుస్తున్నాడు, ఈ దేవుని బిడ్డ నా దగ్గర మీకు విడుదలని, క్షేమాన్ని ఇస్తానని. అనేక మంది బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే అనేక మంది స్వస్థతలని, విడుదలని, క్షేమాన్ని పొందుకున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించిన వారిని, దేవుని దగ్గరికి వచ్చి విజ్ఞాపనం చేసినటువంటి వారిని, దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినటువంటి వారిని మనం అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము ఈ దినాన దేవుని మాటలు వింటున్న మనము చిక్కుల్లో పడిపోకుండా దావీదుకు వలె విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలి. దావీదు విజ్ఞాపన చేసినప్పుడు ఆ దేశము తెగుల నుంచి విడుదలను పొందుకుంది. కరోనా టైంలో 2 సంవత్సరాల్లో గృహాల్లో ఉన్నవారు కానివ్వండి, పరిచారకులు కాని, విశ్వాసులు కానివ్వండి, పరిచర్య చేసేవారు కానివ్వండి, అనేక మంది అనేక కార్యక్రమాలు ఈ ఫోన్ల ద్వారా, లైవ్ ద్వారా అనేక రీతిలుగా అయ్యా మా దేశంలోంచి తెగులు విడుదల కలగచేయ్యా, మేమందరం కలిసి సమాజ మందిరంలో ఆరాధించాలయ్యా, ఒక్కొక్కరంగా ఎవరికి వారు తెలియనట్టుగా ఒక్కొక్కరుగా బ్రతుకుతున్నామయ్యా, ఇటువంటి పరిస్థితుల నుంచి విడుదల కలగచేయని చెప్పి అనేక మంది ప్రార్థనా పరులండి భారం కలిగి, వేదన కలిగి మా దేశాన్ని స్వస్థపరిచేయ, బాగు చేయని చెప్పి వేడుకోవటము ద్వారా 2 సంవత్సరాలు బాధించిన కరోనా తెగుల నుంచి దేవుడు విడుదల కలిగచేశాడు, క్షేమాన్ని ఇచ్చాడు, సజీవులుగా ఉంచాడు.
మనకంటే గొప్పవారు, ధనికులు, పరిశుద్ధులు అనేక మంది కరోనా టైములో మరణించిన దేవుడు అల్పులం అయోగ్యులమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకనంటే నువ్వు విజ్ఞాపనకర్తగా ఉండాలని, దేశము కొరకు విజ్ఞాపన చేయాలని, దేశము స్వతంత్రులుగా నిత్య రాజ్యాన్ని పొందుకోవాలని, స్వేచ్ఛగా దేవుని బిడ్డలు ఆరాధించాలని నిన్ను బ్రతికించి ఉన్నాడంటే, నీ కుటుంబంలో నిన్ను ఉంచినాడంటే, సంఘంలో నిన్ను ఉంచినాడంటే, దేవుని బిడ్డగా ఇంకా నీకు ఒక ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సంవత్సరాన్ని నీకు పొడిగించి ఉన్నాడంటే, ఈ నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహించినాడంటే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ప్రార్థించడానికి, వేడుకోవడానికి, మొరపెట్టడానికి, దేశము కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు తిమోతికి రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజుల కొరకును, యాజకుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ప్రతిదినము మనము సౌఖ్యంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు మనం చేసే వారంగా ఉండాలి. మనుషులందరి కొరకు మొరపెట్టే వారంగా ఉండాలి. జాతి, మత, కుల భేదము లేకుండా అందరి మీద ఆయన వర్షాన్ని పంపుతున్నాడు. కావలసిన సమస్తాన్ని వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఏ భేదము లేకుండా మనుషులందరి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరి కొరకు మొరపెట్టే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వారికి ఉన్నటువంటి బానిసత్వపు బ్రతుకు నుంచి విడుదల పొందుకున్నట్లుగా, దాస్యము నుంచి విడుదల పొందుకున్నట్లుగా, స్వేచ్ఛాపరులుగా, స్వతంత్రులుగా మారేంత వరకు మనం అందరి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. ఇండిపెండెన్స్ డే దినాన మీతో మాట్లాడుతున్నటువంటి మాట మనమందరము విజ్ఞాపనలు చేద్దాం. మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించే దేవుడు, ఎవరి ప్రార్థన నెట్టివేసే దేవుడు కాదు. చిక్కుల్లో పడిపోయినా, బహు బాధలో, కష్టంలో, నష్టంలో నీవున్నా దావీదుకు వలె బలిపీఠం కట్టి ప్రార్థన చేయగలిగితే దేశానికి క్షేమం అనేది వస్తుంది, ఆశీర్వాదం అనేది వస్తుంది. మనం చదువుకున్నటువంటి మూలవాక్యములో గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి స్థిరముగా దానిలో మనం నిలిచే వారంగా ఉండాలి. స్థిరమైన జీవితం కావాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండ వలె ఉంటారు. ఒక స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. స్థిరమైన భాగ్యాన్ని పొందుకుంటారు. ఏ వ్యక్తి అయితే స్థిరముగా ఉంటాడో, ఏ కుటుంబం అయితే స్థిరముగా ఉంటుందో, ఏ మొక్క అయితే, ఏ వ్యాపారం అయితే, ఏ పని అయితే స్థిరముగా ఒకదానిలో నిలిచి ఉంటుందో ఎక్కువ కాలం దానిలో అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన ఉంటుంది. అటు ఇటు చెదిరిపోతూ ఉన్నావా, అటొక్కాలు ఇటొక్కాలు వేస్తున్నావా, స్థిరమైన జీవితం లేకుండా, స్థిరులుగా ఉండకుండా నువ్వు అనేక ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని నేను స్థిరపరిచే దేవుడును, మిమ్మల్ని స్థిరముగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించే దేవుడును. నువ్వు స్థిరంగా ఉంటావా? యెహోవా యందు నమ్మిక ఉంచితే స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటావు. యెహోవాను ఆధారం చేసుకుంటే స్థిరముగా నువ్వు నిలుస్తావు. నీ జీవితము, నీ భక్తి జీవితము, ఆత్మీయ జీవితాన్ని దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు. స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి క్రిందకి మరలుకోవద్దు. నిర్మాకాండం 2వ అధ్యాయం చివరి వచనములు మనం చూసినట్లయితే, ఇజ్రాయేల్ అనేక తరముల నుంచి తరతరాలు, అనేక 4 తరాలు, మరి అనేక తరాల నుంచి వారు వెట్టి చాకిరీలో, బానిసత్వ బ్రతుకుల్లో, దాస్యపు కాడి క్రితం రగ్గిపోతూ ఉన్నారు. ఐగుప్తు రాజు చనిపోయినప్పుడు వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. వారికి విడుదలని కలగచేశాడు. మోషేని ఎన్నుకొని మోషే నాయకత్వంలో వారికి విడుదలని కలగచేశాడు. ఈ దినాన ఏ విషయంలో మ్రగ్గిపోతూ అనేక సంవత్సరాల నుంచి, నెలల నుంచి, దినాల నుంచి నువ్వు దాస్యపు కాడి క్రింద మ్రగ్గిపోతున్నావేమో, నలిగిపోతున్నావో, నీకున్న బాధను బట్టి, నీకున్న అనారోగ్యతను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్న బాధను అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి బ్రగ్గిపోతున్నావేమో. దేవుడు నీ కొరకు ఈ దినాన నీకు స్వేచ్ఛనిస్తానంటున్నాడు, నీకు విడుదలనిస్తానంటున్నాడు, క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుని వేడుకో, మొరపెట్టు. స్వేచ్ఛాపరులుగా ఆశీర్వదించే దేవుడు, స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండు. మరలా దాస్యపు కాడి క్రిందకి వెళ్ళి దీవెనను కోల్పోకుండా నీ తర్వాత నీ తరం వారు కూడా ఆశీర్వదించబడినట్లుగా ఎన్ని బాధలు, కష్టాలు, నష్టాలు వస్తున్నా ముందుకే కొనసాగాలి కానీ వెనుదిరగకుండా దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేయను గాక. స్థిరమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో దేవుని తెలుసుకున్న నీవు మరలా వెనుదిరగకుండా
దాసిపు కాళ్ళలోనికి వెళ్ళకుండా దావీదుకు వలె మొరపెట్టినట్లుగా, దావీదుకు వలె విజ్ఞాపనలు చేయనట్లుగా బలిపీఠాలను కట్టుకొని దేశ క్షేమము కొరకు, దేశము కొరకు, దేశంలో ఉన్న ప్రతి ప్రజ కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులంగా, దేవుని బిడ్డలంగా మనం ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి చిన్ని మాటలు మన హృదయంలో ఫలింప చేయను గాక. చిన్ని ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. కృపగలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీకు స్తోత్రములు వందనాలయ్యా. ఈ దినాన, ఈ స్వాతంత్రపు దినాన మీరు ఇచ్చినటువంటి అనేక మంది త్యాగ ఫలితం, అనేక మంది ప్రభా ఎంతో త్యాగాన్ని చేయటం ద్వారా ఈ స్వాతంత్రాన్ని మేము పొందుకున్నాం. దేశమంతా ప్రభా బానిసత్వ బ్రతుకుల్లో బ్రగ్గిపోతున్న సమయంలో అనేక మందిని ఎన్నుకొని ఈ స్వాతంత్రం రావటానికి ఉపయోగపడ్డారు. వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకునండి. మేము కూడా మరొక జ్ఞాపకం చేసుకునే వారు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. ఆత్మీయులంగా, దేవుని బిడ్డలంగా ప్రభా మీరిచ్చిన స్వాతంత్రాన్ని మేము నా తండ్రి కోల్పోకుండా, విడిచిపెట్టుకోకుండా స్వేచ్ఛగా స్వతంత్రములో నిల్చుండే భాగ్యాన్ని దయచేయండి. దాసిపు కాడి క్రిందకి మరలా మేము వెళ్లకుండా, వెనుదిరగకుండా మేము ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. వెనుదిరిగిన పరిస్థితులు అయితే బిడ్డల్ని మేలుకే జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్నటువంటి ఆ బాధల నుంచి, చిక్కుల నుంచి, ఆ దాసిపు కాడు నుంచి ప్రభా విడుదల కలగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. దావీదు ప్రభా మీ సన్నిధిలో దేశము కొరకు విజ్ఞాపన చేసినప్పుడు అయ్యా తెగులు విడిచిపోయింది నాయన. మేము దేశము కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులుగా ఆశీర్వదించండి. ప్రార్థనా జీవితాలు మాకు దయచేయండి. విజ్ఞాపనకర్తలుగా ఆశీర్వదించు తండ్రి. మీకు స్తోత్రము దేవా, మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపము నుంచి మేము విడుదల పొందుకునే వారంగా, అనేక మందిని విడిపించే వారికి ఉన్నట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ఆధారం చేసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా మరలా వెనుదిరిగే పరిస్థితులు మాకు రానివ్వకుండా ముందుకు విశ్వాసమునకు కర్త అయినా దాన్ని కొనసాగించేవాడునైనా రక్షకుడైనా మీ వైపు చూస్తూ ముందుకు కొనసాగునట్లుగా మా జీవితాలని ఆశీర్వదించయ్యా. ఏ దినము ఏ మాత్రం వెనుదిరక్క ఉన్న పరిస్థితులను బట్టి, ఇరుకులు ఇబ్బందులను బట్టి నాయన వెనుదిరిగే పరిస్థితులు రానివ్వకుండా నీ సన్నిధిలో మీరు ఇచ్చిన రక్షణను మేము కోల్పోకుండా, చెడ్డ దినాల్లోనికి మేము వెళ్ళకుండా, భయంకరమైన దినాల్లోనికి మేము వెళ్ళకుండా నాయన మంచి స్థితిని మేము పొందుకున్నట్లుగా మునుముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. ఇది నాన్న మీరు ఇచ్చిన సన్నిధిని బట్టి మీకు వందనాలనైనా. బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ప్రార్థనాత్మను కలగచేయండి. విత్తన వాకులను బిడ్డల హృదయాలను నూరంతలుగా నీరు కట్టి ఫలింపించేయండి. లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. విడుదల లేకపోతే విడుదల కలగచేయండి, రక్షణ లేకపోతే రక్షణ కలగచేయండి, మారు మనసు లేకపోతే మారు మనసు కలగచేయండి. బాప్టిసానికి సిద్ధపరచండి. నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప స్థితిని ఆ బిడ్డలకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నీ కృపను చూపించండి. ప్రతి బిడ్డ కన్నీటిని తొడవండి, ఆనంద బాష్పాలు దయచేయండి. వారి కన్నీటిని నాట్యంగా మీరు మార్చండి. ఏ విధము చేతనను బంధకాలలో కట్టబడి ఉన్నారు, ఆ బంధకాలన్నీ విడుదల కలగచేయండి. విడిపించే దేవుడివి, రక్షించే దేవుడివి, కాపాడే దేవుడివి నువ్వు ఒక్కడివై ఉన్నావు నాయన. బిడ్డలను విడుదల కలగచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు ముట్టండి, వారి పునఃస్వస్థతను దయచేయండి. బిడ్డలు లేని వారికి గర్భఫలాలను దయచేయండి. బిడ్డలు తల్లిదండ్రులుగా ఆశీర్వదించండి. వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వధువులను సమకూర్చండి, ఘనమైన కార్యాన్ని జరిగించండి. గర్భిణీలను జ్ఞాపకం చేసుకొని సుఖమైన కాన్పును దయచేయండి. బలంతలు జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి. దిక్కులేని వారిని, దరిద్ర అనాథుని, వెదరాండని, ఆశ్రయం లేని వారిని జ్ఞాపకం చేసుకుని వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. గృహాలు లేని వారు, స్థలాలు లేని వారు గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని పూర్తిగా ఉంచబడినట్లుగా మంచి గృహాలతో మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. అప్పుల బాధల్లో ఉన్న వారిని, ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి, బలపరచండి. మెండైన సమృద్ధాన్ని, ఆశీర్వాదాన్ని కలుగచేయండి. మీకు స్తోత్రములయ్యా. అప్పదేవిడ మీకు స్తోత్రములు. ఉదయకాల వేళలో రక్షణ మారు మనసు లేని వారిని జ్ఞాపకం చేసుకొని రక్షణతో మారు మనసుతో మీరు అలంకరించండి తండ్రి. స్తోత్రములు. రక్షణ పొందిన బిడ్డలు ఆత్మీయ విషయంలో ఏ విషయంలోనూ చిక్కుకొనకుండా, మరలా దాసిపు కాడి క్రిందకి వెళ్లకుండా ఈ సన్నిధిలో స్వతంత్రులుగా, దేశం కొరకు ప్రార్థించే ప్రార్థన పరులుగా
మీరు ఆశీర్వదించండి. దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోయా, దైవ సేవకురాండ్రులు జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఇచ్చిన కుటుంబాలను, సంఘాలను, విశ్వాసాలని, పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. దీవించి నిండాలు గొడ్డలు చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. వేకుజామున ప్రభా నీ సన్నిధిలో ఉన్నటువంటి మేము మంచి పరిచారకులుగా మీరు ఆశీర్వదించండి. పరిచర్య విషయంలో ఏ విధం చేతనని వెనుదిరక్క మన ముందు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. ఏ విధం చేత బలహీనలయ్యారో, కృషించిపోయారో, కృంగిన పరిస్థితిలో ఉన్నారో, నలిగిన పరిస్థితిలో ఉన్నారో వారందరినీ మీరు దృష్టించి దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క దైవ సేవకుడిని ఈ దేశము కొరకు ప్రార్థించే విజ్ఞాపనకర్తలుగా మీరు ఆశీర్వదించమని ఈ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. విడుదలని, క్షేమాన్ని, నిండు ఆయుష ఆరోగ్యమును, మెండైన దేవుళ్ళు కలగచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రముల సమృద్ధిని, అభివృద్ధిని, మిగులుబడితో కూడిన గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ఆత్మీయ స్థితిలో ఎదుగుదలను దయచేయండి. ఆత్మీయంగా బిడ్డలను వర్ధిల్ల చేయండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. వెలికే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయా. దైవ సేవకులు దీవించి నిండి ఆయుష ఆరోగ్యాలు దయచేయండి. పరిచర్యలో ముందు కొనసాగినట్లుగా అత్యధికమైన ఆత్మాభిషేకమును దయచేయండి. కృపను తోడుగా ఉంచండి. ఎక్కడికి వెళ్తున్నా ముందు వెనుక మీరుండి నడిపించి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి నిండాలుగా విడుదల చేయండి. బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి. లోక మాయచాల నుంచి విడుదల కలిసి క్షేమంతో మీరు నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఇది నాన్న ఈ స్వతంత్రపు దినానా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు కొందనాలు. అల్పురాలని, యోగ్రాలని ప్రభా ఇటు స్థితిని కలగచేసినందుకు మీకు కొందనాలు. ఇచ్చిన వాక్కుల్ని ఇళ్ళ హృదయాల్లో నిరంతలుగా నీరు కట్టి ఫలింపించేయండి. మరలా దాసిపు కాడి క్రిందికి వెళ్ళకుండా నీ బిడ్డలు స్వతంత్రాలుగా బ్రతుకున్నట్లుగా దేశం కొరకు ప్రార్థించే ప్రార్థన ఆత్మను కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. నా మటుకు నేను బోధించడమే కాకుండా దినదినము సుపరీక్ష చేసుకున్నట్లుగా, భ్రష్టులం కాకుండా శరీరాన్ని నలకొట్టుకున్నట్లుగా వాక్యానుసారమైన జీవితాలు నాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. మరలా వెనుదిరిగే పరిస్థితి ఏమాత్రం కలగకుండా ముందుకు కొనసాగున్నట్లుగా నా దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, నిద్రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళే శక్తి కలిగిన దేవుడిని గుర్తించుకొని విశ్వాసమును కర్త అయిన దేవుని వైపే మనసుంచి ముందుకు కొనసాగినట్లుగా నన్ను దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చూడబోతున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. విడుదల లేక అనారోగ్యంతో కట్టబడి ఉంటే, అసమాధాన పరిస్థితుల్లో కట్టబడి ఉంటే, వ్యాధి బాధల్లో కట్టబడి ఉంటే, అనేక రీతిలో కృంగిపోయిన పరిస్థితుల్లో కట్టబడి ఉంటే, పాపము ద్వారా పాపములో కట్టబడి ఉంటే, నిన్ను తెలుసుకొని మరలా అపవిత్రతలోకి వెళ్ళిపోయి కట్టబడి ఉంటే వారందరికీ యేసు నామములో ఇప్పుడే నాయన విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. స్వతంత్రులుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. అయ్యా, ఎటువంటి పరిస్థితుల వారికి కట్టబడి ఉన్నాడు ఆయన వేకుచామన ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని స్వతంత్రులుగా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు కలుగ చేసి దీవించి సహాయమును దయచేయమని, కట్టబడి బంధకాలలో ఉండి బయటికి రాలేకపోతున్న వాపోతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ఆ బంధకాల నుంచి విడుదల కలిగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. విడిపించే దేవుడివి, రక్షించే దేవుడివి, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడివి. బిడ్డల జీవితాల్లో ఘనకార్యాలు, అద్భుత కార్యాలను జరిగించి బిడ్డలు నిండాలుగా వర్ధిల్ల చేయమని, బిడ్డలు అంతకంతకు ఈ సంవత్సరంలో వర్ధిల్ల చేస్తూ ముందుకు నడిపించి సహాయము చేయమని, ప్రతి బంధకాన్ని, ప్రతి అవిధేయతను, ప్రతి అసమాధాన పరిస్థితిని, ప్రతి కష్టాన్ని నుంచి విడుదల చేస్తున్నందుకు, మీరే స్వతంత్రాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రతిదినము వీక్షించండి. అనేకమైన మేలు పొందుకొనవలసిందిగా, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచవలసిందిగా, మీరు ఇచ్చినటువంటి మీరు తెలియపరిచినటువంటి ప్రతి ప్రార్థనని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తామని మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి.
మరి లైవ్ కార్యక్రమం ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలని, కొంతమంది కొరకైనా ప్రార్థిస్తున్నాం, మేము విడుదల పొందుకోవాలని, క్షేమాన్ని పొందుకోవాలని చిన్న ఆశతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించి ఉన్నాం. ఇప్పుడు మీరు అందరూ ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. ఆమేన్. ముందు ఆ పాట బాగాలేదు, సరే రాలేదు, డిలీట్ చేశాను.